అండి పచ్చి దొండగా తినిపిస్తాను ఇటు చేత. ఈరోజు మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు అదే ఎప్పుడే బత్తాయి టీమే గెలిచేది ఏమి ఉండదు. మళ్ళీ ఈరోజు మ్యాచ్ అయింది ఆర్సీ వర్సెస్ ఆర్ఆర్. చిత్తుగా ఓడిపోయినా చిత్తుగా ఏం కాదు గైస్, చిత్తుగా ఏం కాదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. చెప్పు. మీ వాళ్ళు స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు. ఎక్కడ చేసాడు ఫీల్డ్ సాల్ట్ అవుట్, ఫస్ట్ బాల్ అవుట్. చూడలేదు ఫస్ట్ మ్యాచ్ చూడలేదు. ఈడు ఫస్ట్ బాల్ కాదు, ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. పోనీ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీనా ఆడెవడు ఇంకోటి ఎవడాడు చెప్పు. ఆడెవడో ఎవడాడు చెప్పు. విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైకర్లు ఉన్న పడికలు ఇద్దరు బాగానే ఆడారు. అవును. పోనీ ఒక్కొక్కరు అవుట్ అవుతున్నారు. రెండు బాగానే ఉంది. సడన్ గా ఎందుకు అలాగ అవుట్ అయిపోయారు మీరు? ఇదే క్వశ్చన్ నేను అడగనా? మొన్న మనం వీడియో పెట్టాం, అది ఎప్పుడుదో అయిపోయింది. ఇప్పుడు గెలిచింది ఎవరు? RRR, అదే ఆర్ఆర్. సూర్యవంశీ కానీ ఒక్క 5 ఓవర్లు ఉండుంటే మ్యాచ్ పడుకుని పోతుంది తెలుసా. వీడియో చేసి పడుకుంపేవలే ముందే. నాకు తెలుసు గెలిచేది మేమని ప్రశాంతం పడుకున్నాను గాయస్. సరే ఈరోజు గెలుస్తాం. రేపు కూడా మంచి మంచి మ్యాచ్లు ఉన్నాయి. రేపు మ్యాచ్ ఎవరికి రానిది? పంజాబ్ ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ అది పోయింది, ఇడికి పోయింది. సిఎస్కే వర్సెస్ డీసీ. సిఎస్కే వర్సెస్ డీసీ. డీసీయా? ఎరా సిఎస్కే వద్దే, నాకు నమ్మకం లేదు. అదొకటి అన్నం ఆ టీం. చూడండి, రేపు 2 మ్యాచ్లు 2 గెలుస్తాం. రేపు 2 మ్యాచ్లు నేను వరుసగా గెలిస్తే మాత్రం వీడి చేత నేను ఒక పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ కాదు గాయస్, ఇదిగోండి పచ్చి దొండకాయ తినిపిస్తాను వీడి చేత. మొన్న అన్నాడు గాయస్, అలాగని 5 రోజులు వీడియో పెట్టకుండా ఎక్కడికో మాయమైపోయాడు. అది మనం జస్ట్ పాస్ ఇచ్చాం అంతే. ఇది మనం ఫస్ట్ ఫుల్ వీడియో కాబట్టి ఇదిగోండి దీంతో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ నేను ఓడిపోయాను అనుకోండి, రేపు వీడియో రాదు. ఓకే గాయస్, అలా అయితే మళ్ళీ రేపు మ్యాచ్లో కలుద్దాం. కలిసి హీట్ చేసి దొండగా తినిపిద్దాం. వీడియో రేపు రాదు గైస్, వస్తుంది పక్క, ఎందుకంటే ఓడిపోతారు కదా. చూడండి రేపు నేను దొండకాయతో వస్తాను మళ్ళీ.